ఇప్పుడు తింటావా తినవా? సాయిగాడు చెప్పేశారు చెప్పకూడదు. నాని హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు లంచ్ టైం నుంచి అండి. సో లంచ్కి అయితే ఇంకా నేను సాంబార్ అండ్ ఆలూ ఫ్రై చేశాను. పిల్లలైతే ఇంక ఎగ్జామ్కి వెళ్ళారు, వచ్చే టైం కూడా అయిపోతుంది. సో నేను ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి డే ఎలా స్పెండ్ చేశాము అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ మీ. ఎలా రాశారు? పెన్తో ఎన్ని బూతులు రాసావో చెప్పురా నువ్వు. సాయమ్మా ఎన్ని బూతులు రాసావో చెప్పు. బూతు పురాణం ఎన్ని బొమ్మలు వేసుకుంటూ కూర్చున్నావు. వీళ్ళకి మొహాలేరా. ఎగ్జామ్ హాల్లో సాయి చేస్తున్న పని ఎగ్జామ్ హాల్లో అయిపోయిన తర్వాత చూడండి బొమ్మలు వేస్తున్నారు కూర్చొని. ఎప్పుడు మ్యాచ్? ఈ రోజు ఏం లేదు, సండే క్రికెట్ మ్యాచ్. నీకు ఆన్సర్స్ తెలుసు, రాయటంలో ఎంత బూతులు రాసు అన్నది ఇక్కడ మ్యాటర్. ఏం తిన్నావా? తినలేదా? తినలేదు, తినకు. నేనేం అంటలేదు, నువ్వేం తినవు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినవు, నువ్వు స్నాక్స్ తినవు కదా, లంచ్ కూడా తినవు అనుకో. నేనేం చేయాలా మరి? సరే ఏం పులుసురా? సాంబార్ ఒకటి, ఆలూ ఫ్రై ఇంకొకటి. ఆలూ ఫ్రై నీకు నాకే సాయి. ఆలూ ఫ్రై మొత్తం మనమే తిందాం, సాంబార్ మొత్తం మనమే తిందాం. ఈవినింగ్ సినిమాకి కూడా మనమే వెళ్దాం. ఇదో రావు కదా. ఎప్పుడు? ఈరోజు ఫ్రైడే కదా. సాటర్డే, సండే, ఐ థింక్ మండే కూడా హాలిడేనే. గెస్ సండేరా? ఇప్పుడేం సండేరా? చెప్తామా? సీత స్టార్ట్ అవుతుంది. చావారా? అది శివాజీ వాళ్ళ అబ్బాయి ఉంటాయి కదా, శంభాజీ. అంటే ఇప్పుడు దాకా హిందీలో ఉంది, ఇప్పుడు తెలుగులో వచ్చింది. నేనే పెట్టా. హైదరాబాద్ కాదు, గచ్చిబాబు. ఎందుకు? సరే, ఆలూ ఫ్రై మనమే తిందాం, సాంబార్ మనమే తిందాం, చాలా మూవీకి మనమే ఈ పక్షుల శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. నెంబర్ 1 లాఫింగ్ కుక్కబుర్రా. ఆపనే సాయి.
ఫ్రెష్ ఫస్ట్ డ్రెస్ మార్చుకున్నాను నాకు కూడా ఆకలి అవుతుంది. ఈ పక్షి శబ్దం చేసినప్పుడు ఏదైనా కిరణి శబ్దం జరిగిందేమో అనుకోవాలి, ఎందుకంటే దీని శబ్దం సేమ్ బుల్లెట్స్ మాదిరిగా ఉంటుంది. ఇది తినేసిండు. నెంబర్ 3 లార్ బర్డ్. ఫ్రెండ్స్, ఈ పక్షి శబ్దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఇది ఒక్కోసారి ఒక శబ్దం తీస్తుంది, కొన్నిసార్లు ఇది కెమెరా కొన్నిసార్లు చిన్నపిల్లలు వేట్ చేసడం కూడా తీస్తుంది. అసలు తినలేదా? ఎందుకు? మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు కదా. నెంబర్ 4 ఫ్లూట్. ఈ పక్షి శబ్దం ఎవరైనా రాత్రి పూట వింటే భయంతో ఉచ్చపోసుకుంటారు. ఇప్పుడు తింటావా? ఈ పక్షుల సాయి ఎందుకు అట్లా అరుస్తావు? యాక్చువల్గా వచ్చేసి సాయికి తెలుగు ఎగ్జామ్ ఆ రోజు. సో సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగే తీసుకున్నాము. మన మదర్ టంగ్ ఫస్ట్ అది చదవటం రాయటం రావాలి అని చెప్పేసి, మాట్లాడటం అంటే ఆబ్వియస్గా ఇంట్లో మనం అదే మాట్లాడతాం కాబట్టి అది వస్తుంది. కానీ వాళ్ళకి చదవటం రాయటం రావాలి కానీ తెలుగు తీసుకున్నాము, తెలుగు ఎగ్జాము. అందుకే బూతులు ఎలా రాసావని అడుగుతున్నా. వాళ్ళు ఇంగ్లీష్ రాసిన అంత ఫ్లూయెంట్గా అయితే తెలుగు రాయలేకపోతున్నారు. అంటే ఇయర్ బై ఇయర్ కొంచెం డెవలప్ అవుతారు. సమన్వి అయితే చాలా బెటర్. ఇంకా 6th వచ్చిన తర్వాత సాయి కూడా కొంచెం కొంచెం బెటర్ అవుతున్నాడు. కొన్ని డిఫరెన్సెస్ తెలియట్లేదు, అందుకే ఆన్సర్స్ తెలుసు వాడికి, బట్ ఎన్ని మిస్టేక్స్ రాసావు అని చెప్పేసి అలా. దాని తర్వాత అయితే ఇంకా మేము లంచ్ చేస్తున్నాం. హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇంకా మేము ముగ్గురమే ఉన్నాము ఈరోజు. సో మేము ఇంకా లంచ్ చేస్తున్నాము. మా పిల్లలకు ఫుల్ ఇష్టం ఆలు ఫ్రై, సాంబార్ అంటే. సాంబార్ కన్నా కూడా ఆలు ఫ్రై ఉన్నారంటే మంచిగా అన్నం తింటారు. ఎగ్జామ్స్ టెన్షనో ఏమో తెలీదు. సమన్వి మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం స్కిప్ చేస్తుంది, వచ్చి డైరెక్ట్గా లంచే చేస్తుంది అనమాట. అందుకే ఇంకేం తినకు, నువ్వేం తినవని చెప్పేసి నీకు కూడా వండలేదని చెప్పేసి ఇది అక్కడ కొంచెం కామెడీ అనమాట. సో దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఓకేనా? ప్లీజ్ ఛానల్ విజిట్ చేసి నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దాని తర్వాత ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఈ మధ్య పిల్లలు స్పోర్ట్స్ మూవీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్పోర్ట్స్ మూవీస్ అంటే లైక్ సై కానివ్వండి, గోల్కొండ హై స్కూలు, ఇంకా చెక్ డే ఇండియా ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి అన్నమాట. అట్లాంటిది భీమ్లీ కబడ్డీ జట్టు ఆ నానిది స్టార్టింగ్ మూవీ ఉంది కదా, ఆ మూవీ పెట్టుకొని చూసాం కొంతసేపు. దాని తర్వాత అయితే ఇంక స్నాక్స్ టైము. వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటున్నారు, ఇంట్లోనే స్పాంజ్ బాల్ పెట్టి క్రికెట్ ఆడుతున్నారు. సో నేను కూడా హ్యాపీగా ఆడుకొని ఇస్తున్నాను, వాళ్ళిద్దరూ ఆడుకుంటే చాలు కదా అనేసి. స్నాక్స్కి నేను బ్రెడ్ చేస్తున్నాను. బ్రెడ్తో ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్రెడ్ని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఎడ్జ్ ఒక సైడ్ ఎడ్జ్ కట్ చేసేసి 2 or 3 పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. నేనైతే 2 పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ టమాటోస్ వేసుకోండి. యాక్చువల్గా నేను ఇక్కడైతే అంత సన్నగా కట్ చేయలేదు, మీదైతే చాపర్లో వేసుకొని సన్నగా కట్ చేసేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి, నేను అందుకే అది వేయలేదు. దాని తర్వాత మిక్స్డ్ హెర్బ్స్ ఉంటాయి కదా, మనం పిజ్జా వాటికి యూజ్ చేస్తాం కదా, సో ఆ మిక్స్డ్ హెర్బ్స్ కొంచెము అండ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెము వేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి వేరే వాటికన్నా కూడా చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ అయితే బాగుంటుంది దీనిలో. సో మీకు ఎంతైతే కావాలో అంతైతే యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. దాని తర్వాత ఇక్కడ బైండింగ్ కోసం అయితే నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ మైదా వేయాలి, బట్ నేనైతే మైదా స్కిప్ చేసి కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. మీకు ఓకే అనుకుంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి, మీ దగ్గర లేదు అనుకుంటే మైదా ఉంటే మైదా వేసుకోండి. దాని తర్వాత ఒక ఎగ్. సో ఎగ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా మంచివే కాబట్టి హ్యాపీగా పిల్లలకి ఎప్పుడూ డైలీ అట్లానే బ్రెడ్ టోస్టు లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లాంటివి కాకుండా ఇవి కొంచెం చేసి పెట్టామనుకోండి
టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్‌గా కూడా ఇష్టంగా తింటారు. ఎగ్ వేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేసుకోండి. పచ్చి వాసన వస్తదేమో అట్లా ఏమి అనుకోకండి. మనం దీన్ని ఎలాగో కుక్ చేస్తాం కాబట్టి ఎగ్ టేస్ట్ బాగానే ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి. ఈవెన్‌గా మీరు కొంచెం ఆనియన్స్, టమాటోస్ అనేది ఇంకొంచెం సన్నగా చాప్ చేసి తీసుకోవచ్చు. దాని తర్వాత దీనిలోకి నేను చీజ్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా చీజ్ నేను అప్పుడే డీప్ ఫ్రిడ్జ్‌లోంచి తీసానండి. అందుకే చాలా గట్టిగా రాయిలాగా ఉంది. కొంచెం సేపు ముందు పెట్టుకున్నామంటే మంచిగా గ్రేట్ చేసుకోవటానికి బాగుంటుంది. సో అదే చూస్తున్నాను గట్టిగా ఉంది. సో ఒక చిన్న క్యూబ్ సైజ్ అంత ఒక మీడియం సైజ్ క్యూబ్ అంత తీసుకోండి మీరు చీజ్ అనేది. ఇలా మెత్తగా తురిమి తీసుకుంటే ఈవెన్‌గా కలుస్తుంది. మీరు పీసెస్ లాగా తీసుకోకండి. సో ఇట్లా మెత్తగానే ఇలా ఈవెన్‌గా గ్రేట్ చేసేసుకోండి. ఇక్కడ నేను మోజిల్లా చీజ్ యూజ్ చేసుకున్నానండి. మీరు నార్మల్ చీజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిలోకి మనం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండేలాగా. ఇవి కాచి చల్లార్చిన మిల్క్ అండి. సో కాచి చల్లార్చిన మిల్క్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. సో నాకు మేగడ అడ్డం వస్తుందని చెప్పేసి నేను కొంచెం స్లోగా యాడ్ చేస్తున్నా. అన్ని మిల్క్ అట్లా ఏం లేదండి. కన్సిస్టెన్సీ కావాల్సిన దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా కొంచెం లూజ్గా ఉండేలాగా అయితే కలుపుకోండి. ఇవన్నీ మీరు బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, సో అందుకే ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకొని చెక్ చేసేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి మిల్క్ బ్రెడ్తో చేస్తున్నాను. మీరు దీన్ని మిల్క్ బ్రెడ్తో చేసుకోవచ్చు, శాండ్విచ్ బ్రెడ్తో చేసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, సో బ్రౌన్ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్న టేస్ట్ అయితే అంతే బాగుంటుంది. సో ఒకసారి అయితే సాల్ట్ మీకు ఎంత కావాలి అన్నది యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. దాని తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో బ్రెడ్ ఉంటుంది కదా, ఈ బ్రెడ్ స్లైసెస్కి ఇదంతా కూడా మంచిగా కోట్ చేసుకోవాలి. మీరు ఇలా అయినా కోట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్గా ఈ బ్రెడ్ స్లైస్ ఏదైతే ఉంటుందో అది దానిలో డిప్ చేసినా కూడా హ్యాపీగా అయితే మనం కోట్ అవుతుంది. దీనికి మీ దగ్గర స్టిక్స్ లాంటివి ఉంటాయి కదా, మామూలు టూత్ పిక్స్ కొంచెం పెద్దవి అట్లాంటివి, సో అవైనా మీరు అవి పెట్టేసుకున్నా కూడా తినేటప్పుడు కూడా మంచిగా బాగుంటుంది. చేత్తో పట్టుకొని తినే పని లేకుండా అండ్ కుక్ చేసుకునేటప్పుడు కూడా కుక్ చేసుకోవచ్చు నీట్గా. ఓకేనా. తర్వాత నేను ఇదంతా కూడా దానిలో డిప్ చేసుకున్నట్లు చేసుకొని ఇప్పుడు మనం కొంచెం అది పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి, అరౌండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. సో ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ కోట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైస్, ఆ బ్రెడ్ స్లైస్ అనేది దీనిలో వేసి 2 సైడ్స్ కూడా ఈవెన్గా హీట్ చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. నిజంగా టేస్ట్ చాలా బాగుందండి. ఇలా అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను నార్మల్గా బ్రెడ్ తాలింపు ఉంటుంది కదా అలా కానీ, లేకపోతే శాండ్విచ్, బ్రెడ్ ఆమ్లెట్, లేకపోతే బ్రెడ్ టోస్ట్ ఇట్లా చేస్తాను. ఇలా అయితే ఫస్ట్ టైము బాగుంది. టేస్ట్ అయితే పిల్లలు మంచిగా ఇష్టంగా తిన్నాడు సాయి అయితే. సో ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో 2 సైడ్స్ కూడా మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఆయిల్ అయితే కొంచెం పడుతుందండి, మరి ఆయిల్ లేకపోతే మాడిపోయినట్లు ఉంటుంది. చూడండి కలర్ ఎంత బాగుందో, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే మంచిగా కుక్ చేసుకొని 2 సైడ్స్ కూడా అట్లా కాలిన తర్వాత అయితే మీరు మంచిగా డిష్ అవుట్ చేసుకోవచ్చు. దీనికి ఏ సాస్లు అట్లా ఏం అవసరం లేదు. దీనిలోనే మన చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసాం కాబట్టి కారం సరిపోతుంది, హ్యాపీగా ఇలా తినొచ్చు. లేదు అంటే కొంచెం టమాటో కచప్ కానీ మైనీస్ కానీ ఏదన్నా ఉంది అంటే దాంతో సర్వ్ చేసుకోవచ్చు. మైనీస్ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది దీంతో. ఇలా నేను మిగతా అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, బాగున్నాయి కదా. కొంచెం ఆనియన్స్, టమాటోస్ ఇంకా సన్నగా చాప్ చేసుకున్నారంటే ఇంకా మొత్తం ఆ బ్యాటర్లో కలిసిపోయి ఇంకా నీట్గా ఉంటుంది. దీని తర్వాత అయితే యాక్చువల్గా మేము ఇంటి ముందు మెస్ డోర్ ఉంటుంది కదా, అది పెట్టించుకుంటున్నాము. బాగా దోమలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎప్పుడూ ఇంకా మార్నింగు, ఈవినింగు, డే టైంలో కంప్లీట్గా డోర్ క్లోజ్ చేసే ఉంచాల్సి వస్తుంది. సో అందుకే అపార్ట్మెంట్లో ఒక 3 ఫ్లాట్స్ వాళ్ళు మాట్లాడుకొని ఇంకా పెట్టించుకుంటున్నాము. సో అది పెట్టే వాళ్ళే వచ్చారనమాట. వాళ్ళు అదంతా చెక్ చేసుకుంటున్నారు, హైటు అదంతా కూడా కరెక్ట్గా. టైం వచ్చేసి అరౌండ్ 6 o'clock అట్లా అవుతుంది. మా మూవీ వచ్చేసి 7:20కి. సో ఇంకా ఒక పక్కనైతే పిల్లలు బాత్ అది చేశారు. నేనే ఇంకా వాళ్ళకి ఏమైనా కావాలేమో ఇంకా వాళ్ళు ఫిట్ చేసిన తర్వాత వెళ్ళి రెడీ అవుదాంలే కదా అనేసి ఇంకా అక్కడ చూస్తున్నాను. యాక్చువల్గా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు. ఇంక ఈ వీక్లో ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. సో ఫ్రైడే కదా ఒకసారి వెళ్ళేసి వస్తానని చెప్పేసి తను ఆఫీస్కి వెళ్ళారు. సో ఇంకా పక్క ఫ్లాట్ అదైనా ఉంటారు కదా, సో తను ఇంకా నాకు కూడా హిందీ రాదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఏమైనా కావాలి అంటే తనే మాట్లాడుతున్నారు. దీని తర్వాత అయితే మేము రెడీ అయిపోయి మూవీకి వెళ్ళిపోయాము. సంభాజీ అతన్ని చావా అని పిలుస్తారు. ఎందుకు అంటే ఎందుకు నేను చెప్పలేదు, చెప్పు ఇప్పుడు. అడుగుతా నాన్న సాయిగాడు చెప్పేశాడు. చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? తెలుగులో డబ్బింగ్ అంత బాగాలేదంటున్నారు పక్కన వెంకట్. అంటే ఆబ్వియస్గా తెలుగులో అంటే కొంచెం వెరైటీగా ఉంటుందిలే. ఒరిజినల్ టు ఒరిజినల్ డబ్ చేశారనుకో, ఓడ్ టు ఓడ్, డైలాగ్ టు డైలాగ్ కొంచెం వెరైటీగా ఉంటాయి కదా. కరెక్ట్ టైంకి అయితే వెళ్ళామండి. ఇంట్లో వర్క్ జరుగుతుంది కదా, సో ఇంకా అది అవుతుందో లేదో మళ్ళీ ఈరోజు క్యాన్సిల్ చేసుకుందాం ఆ టికెట్స్ అనుకొని కూడా ఓకే ఇంకా లాస్ట్ మినిట్లో అయిపోయిన తర్వాత 7 o'clock అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయ్యాము. మేము రీచ్ అయిన తర్వాత ఇంక మూవీ స్టార్ట్ అయింది. సో ఇంకా మూవీ అయితే చాలా బాగుంది. ఆబ్వియస్గా బాగుంటుంది, అది మన హిస్టరీ కాబట్టి పిల్లలకి మెయిన్గా ఆయన స్టోరీ తెలుస్తుంది కదా అన్నట్లయితే తీసుకెళ్ళాము. ఎలాగో తర్వాత వీకెండే హాలిడేనే కాబట్టి ఎగ్జామ్కి అంత టెన్షన్ లేదు అని చెప్పి మూవీ చాలా 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 బాగుంది. థియేటర్లో అయితే ఏం తినలేదండి. పాప్కార్న్ ఒక్కటే ఉంది అక్కడ. ఆ పాప్కార్న్ కూడా 600, 700 ఉంది. సో అక్కడ థియేటర్లో అయితే ఏం తినలేదు బ్రేక్లో కూడా, ఇంటర్వెల్లో. సో మూవీ అయిపోయిన తర్వాత ఇట్లా బయటే అన్నమాట, రోడ్ సైడే మొత్తం కూడా ఒక ఏరియాలో ఇవే ఉంటాయి, బండిలాగా పెట్టుంటాయి అన్నమాట. దోశ బండి ఇట్లా అన్ని టైప్స్ ఫుడ్ పెట్టుంటే అక్కడే అయితే ఇంకా దోశ తిన్నాము. దోశ తిని ఫలూదా తాగాము. సమ్మర్ వచ్చింది కదా, సో నాకు ఫలూదా చాలా ఇష్టం. మ్యాక్సిమం అయితే ఫలూదా అయితే తాగుతూనే ఉంటాను వీక్లీ వన్స్ అయినా. సో ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకొని ఫలూదా తాగేసి అయితే ఇంటికి వచ్చాము. సో అంతే అండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే డెఫినెట్గా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియో నచ్చింది అంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.